హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకి ఒక స్నాక్ ఐటెంతో వచ్చిందండి. చూడండి, మన చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే స్నాక్ రెసిపీస్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే మనం 2 కప్పులు మైదా, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఇలాగ గవ్వల కోసం అయితే తయారు చేసుకుంటున్నామండి. మీకు కొలుస్తుండి వేస్తున్న పిండి మిస్ అయిందా క్లిప్పు అయితే నేను వివరంగా చెప్తున్నాను చూడండి. అందులో టేస్ట్కి సరిపోయే సాల్టు, స్పైసీ కోసం కారం, వాము, ఇలాగ కొంచెం ఆయిల్ అయితే వేడి చేసి అందులోని వేసుకొని మనం కలుపుకుంటే మనకి క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. ఈ వాటర్ అనేది చల్లదే. అయితే మనకి చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా గుల్లలా వస్తాయండి. చూసారు కదండి, ఇలా కలుపుకొని దీన్ని ఒక అరగంట పావుగంట పాటు పక్కన పెట్టుకుంటే మనకి బొంబాయి రవ్వ అనేది బాగా నానుతుందండి. చూసారు కదండి, ఇంతేనండి. ఈ పిండి అయితే కలిపేసుకున్నాం, పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతేనండి మనం డైమండ్ చిప్స్ అంటాం కదండి, వాటి కోసం 2 కప్పుల మైదా అయితేనండి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం. మనం కావాల్సి ఓన్లీ ఉత్తి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కొంచెం మనకి క్రిస్పీగా టేస్ట్గా రావాలని చెప్పి మైదా కూడా వేసుకున్నామండి. అందులోకి అయితే నేను మనకి ఎండుమిర్చి ఉంటాయి కదండి, అట్లా ఇలా క్రష్ చేసి పొడి చేసుకున్నాము. ఇవన్నిటిలోకి స్పైసీ కోసం అయితే ఆ మిర్చి పౌడర్నే వాడానండి. తర్వాత టేస్ట్కి సరిపడే సాల్టు, వాము వేసుకొని కలుపుకోవడమేనండి. ఇది కూడా కొంచెం వేడి నూనె వేసి వేయడం వల్ల అయితే మనకి గుల్లగా వచ్చి క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్ అనేది బాగుంటాయి. మనం బయట కొనుక్కునే ఇట్లా టేస్ట్గా ఉంటాయండి. కావాలితే మనం నెయ్యిని కూడా వేడి చేసేసుకోవచ్చు. నేను నెయ్యి బదులు నూనె ఆయిల్నే వేడి చేసేసానండి. చూసారు కదా, ఇలాగా మొత్తం చల్ల వాటర్తో ఇలాగ చపాతీ ముద్దలా కలిపేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వచ్చి మనం ఇప్పుడైతేనండి జంతికల కోసం అయితే నేను బియ్యం పిండి, అలాగే మనం పుట్నాల పిండి గుల్లపప్పు ఉంటుంది కదండి, చట్నీ పప్పు, దాన్ని అయితే ఇలాగా జంతికలకి అయితే కలుపుకుంటున్నాను. చూడండి, పుట్నాల పప్పుని మిక్సీలో వేసి పొడి చేసుకున్నాను. మనం 4 కప్పులు బియ్యం పిండి అయితే 1 కప్పు పుట్నాల పప్పుని వేసి ఇలా పొడి చేసి కారము, వాము, ఉప్పు వేసి అలాగే వేడి చేసిన నూనె వేసండి ఇలా కలుపుకుంటేనండి మనకి చక్కగా గుల్లగాను టేస్టీగా వస్తాయండి. గుల్లపప్పుతో చేసుకుంటే చూసారు, ఆయిల్ ఇలా వేడి చేసి వేస్తే మనకి ఇలా వేయడం వల్ల చూడండి అలా పొంగుతూ వస్తే గుల్లగా వస్తాయండి. ఇది కూడా మన జారుగా కాకుండా మనకి చపాతీ ముద్దలాగా మరీ అంత గట్టిగా కాకుండా ఒక మీడియంగా కలుపుకుంటే గిద్దలోంచి మనకి బాగా దిగి టేస్ట్ అనేది వస్తాయండి. ఇప్పుడు సమ్మర్లో పిల్లలు ఇంటికాడ ఉంటారు కదండి, మనం బయట తెచ్చి కంటే ఇలా ఇంట్లోనే ఇలా స్నాక్స్ ఐటమ్స్ చేసి పెట్టుకుంటేనండి వాళ్ళు చక్కగా ఆడుకుంటూ తింటూ ఉంటారండి. అయితే మనకు చూసారు కదండి, అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకున్నా అండి. ఇప్పుడైతే మనం గవ్వలు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం గవ్వలు చెక్కుంటే గవ్వలతో చేసుకోవచ్చు. ఇలా కొత్త దువ్వెను కానీ లేకపోతే వాడిన దువ్వెను శుభ్రంగా కడిగేసుకొని చిన్న మనకి ఏ సైజు కావాలో గవ్వలు ఆ సైజులో ఇలాగా చిన్న ముద్దల్లా తీసుకొని ఇలా గవ్వల్లో ఇలా అనుకుంటే చూడండి షేప్ అలా వస్తుంది. ఇవన్నీ చేసి పక్కన పెట్టేసుకొని ఒకసారి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేపించుకోవచ్చండి. కొంచెం మొత్తాదులో అయితే మనకి తక్కువ టైంలో అయిపోద్దండి. అదే ఎక్కువలో ఇంకొక 2 కలిపి చేసుకుంటే అవుతాయండి. చూడండి, ఇట్లా ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే అండి మనం ఇలాగా ఇవన్నీ వేసుకొని మీడియం మంట పెట్టి లోపల వరకు క్రిస్పీగా ఎగే వరకు వేయించుకోవాలండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇంతేనండి, ఈ గవ్వలు అనేది చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే ఒక్కలైనా చేసేసుకోవచ్చండి ఈజీగా. చూసారు కదండి, పిల్లలకి అయితే ఇష్టంగా తింటారు. అదే మనకి తీపిగా కావాలనుకుంటే పంచదార కానీ బెల్లం కానీ పాకం పట్టి ఆ పాకంలో వేసుకుంటే సరిపోద్దండి. స్పైసీగా తినే వాళ్ళ కోసం అయితే ఇలా కారంగా చేసుకోవాలి. చూడండి, మంచి బంగారు రంగులో కనిపిస్తుండే నోరు ఊరిపోతుంది కదండి చూస్తుంటే. ఇలా మీడియం మంటలో వేయించుకుంటే గవ్వ అన్నది లోపల వరకు ఎగి క్రిస్పీగా ఉంటుందండి. ఇలా వేయించుకొని తీసేసుకోవాలండి అన్నీ. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఏదైనా బాక్స్లో కానీ డబ్బాలో కానీ వేసుకొని మూత పెట్టుకుంటే మనకి ఒక 1 మంత్ వరకు నిల్వ చక్కగా ఉంటాయండి. టేస్ట్ అనేది బాగుంటాయి. ఇంట్లో మనం ఇలా స్నాక్స్ చేసుకొని పెట్టుకోవడం వల్ల పిల్లలకు కూడా హెల్త్ బాగుంటుందండి. ఇంతేనండి, మన గవ్వలు అనేది ఇలా చేసుకొని చక్కగా రెడీ చేసుకోవడమే అయిపోయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన గవ్వలు అనేది రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు అలాగే మనం డైమండ్స్ కూడా ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. చూడండి, మనం ఇవన్నీ ఒక అరగంట కలిపి పక్కన పెట్టుకునేటప్పటికి ఇవన్నీ మనం రెడీ చేసుకుంటే సరిపోద్దండి. అది మనకు కావాల్సిన సైజులో చపాతీలా చేసుకొని ఈ చిప్స్ అన్నది కూడా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చండి. నేనైతే మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే ఇలా కట్ చేసుకున్నానండి. చూడండి, పిండి అలా పక్కన పెట్టుకొని చక్కగా మనకి కావాల్సిన మరీ పూరి అనేది మరీ పలచగా కాకుండా దలసరిగా కాకుండా మీడియంగా చేసుకొని ఇలా చాక్తో కట్ చేసుకుంటే ముక్కలు అన్నది షేప్ అనేది బాగుంటాయండి. ఇవి కూడా అన్నీ ఒకసారి చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక పేపర్ మీద కానీ ప్లేట్లో వేసుకొని పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చక్కగా వేయించేసుకోవచ్చండి. ఇంతేనండి, ఇది కూడా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు.
చూసారు కదండి, ఇలా వాము కారం వేసుకోవడం వల్ల స్పైసీగా టేస్టీగా ఉంటాయి. ఈ కావాలితే ఇవి తీపి కూడా మనం పాకం పట్టుకోవచ్చండి. బెల్లం పాకంతో కానీ పంచదార పాకంతో కానీ పట్టుకొని చక్కగా అందులో వేసుకోవచ్చు. మనం తినే పిల్లలు ఏ టేస్ట్గా తింటే అలా చేయొచ్చండి. మా ఇంట్లో అయితే స్పైసీగా తింటారని నేను ఇలా స్పైసీగానే చేశానండి. స్వీట్ ఎక్కువగా తీసుకోరు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేస్తాయని చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా ఇడిపోయి ఇలా పొంగుతూ ఉంటాయండి. మీడియం మంటలో పెట్టుకుని ఇలా క్రిస్పీగా అయ్యే వరకు చక్కగా మంచి బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడు లోపల వరకు వేగి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి. చూసారు కదా, మనకి ఇలా పొంగు వచ్చినటువంటి గుల్లతనం వస్తుందండి. ఇలా వేగిపోయిన తర్వాత మనకి ఏగిందో లేదన్నది లోపల ఆయిల్ బబుల్స్ అన్నీ ఆగిపోతుంటే తెలిసిపోద్దండి. ఇవన్నీ ఒక స్టైనర్తో తీసుకొని ఒక జాలీ బుట్టలో వేసుకుంటే ఆయిల్ అంతా చక్కగా వడపోస్తుందండి. చూసారు కదండి, ఇవి కూడా రెడీ అయిపోయాయి కదా. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో. టేస్ట్ అనేది టీ టైంలో స్నాక్స్ కిందగా తినొచ్చు. పిల్లలు ఏం తోయలేనప్పుడు కూడా ఇవ్వచ్చండి. ఇంతేనండి. ఇప్పుడైతే జంతికల పిండి అండి. చూడండి, ఇది కూడా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇలా ఒక క్లాత్ తడుపుకొని ఒక పళ్ళెంలో వేసుకొని ఇది మనకి జంతికల గిద్దలు వేసుకొని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఒత్తుకొని తీసుకోవచ్చండి. లేదా డైరెక్ట్గా పెనంలో అయినా పిండేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇలా పిండుకున్న తర్వాత ఇట్లా ఆయిల్లో వేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఇంతేనండి. అదే డైరెక్ట్గా పిండుకుంటే మనకు ఒకేసారి పెద్దగా వచ్చింది అనుకోండి, ఇడిపోతూ ఉంటుంది. మనం తినడానికే కాబట్టి ఎలా చేసుకున్నా పర్వాలేదండి. ఎవరికైనా ఇచ్చినవి అయితే కొంచెం అందంగా కనిపించాలనుకుంటాం. ఇంతేనండి. ఇవి కూడా ఇలాగ మంచి మీడియం మంటలో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. మన జంతికలు అనేది అయితే రెడీ అయిపోయాయండి. మీకు వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే మనకి ఈ సమ్మర్లోని ఇంట్లో కానీ ఎప్పుడైనా స్నాక్స్ తినాలి ఇంట్లోనే చేసుకుంటేనండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. బయట అదే ఆయిల్లో పదే పదే వేపడం వల్ల అందులోని హెల్త్కి అంత మంచిది కాదండి. చూసారు కదండి, మన జంతికలు కూడా రెడీ అయిపోయి నేను ఎలా చేసానో చూసారు. మీకు కూడా నచ్చితే ఎలా చేసుకొని ఇదే కొలతలతోని ఇంకా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి. చూడకపోతే వెళ్ళి ఒకసారి విజిట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి, మన స్నాక్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి. అందరికీ చక్కగా నచ్చాయి అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి.